ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సినీ తారలు సందడి చేశారు. నేరేడుగొండ మండలం కుంటాల జలపాతం వద్ద సోమన్న అర్బన్ పార్క్ లో బుల్లెట్ రెడ్ అనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా హీరోగా ఆది వివరించడంతో పాటు డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ కూడా ఆది వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా హీరో ఆది మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రకృతి రమణీయ అందాలు ఉన్నాయని, ప్రపంచానికి ఆదిలాబాద్ జిల్లా అందాలను తెలియజెప్పడానికే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఆదిలాబాద్ జిల్లాలో చిత్రీకరిస్తున్నామని పేర్కొన్నారు. 6 నెలలుగా ఈ చిత్రీకరణ పూర్తి చేసి మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సినిమా హీరో ఆది తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ముదోల్ మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ నెల 31వ తేదీలోగా తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని, లేని పక్షంలో తమ కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ లోని సెక్రటరియట్ వద్ద ధర్నా చేస్తామని సర్పంచులు ఈ సందర్భంగా హెచ్చరించారు. తాము ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది తీరంలో ఓ భక్తురాలి మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. బైక్ పై వచ్చిన ఆగంతకులు అనురాధ అనే నిర్మల్ చెందిన మహిళ వద్ద నుంచి ఆమె మెడలోంచి 2 తులాల గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.